Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. వెనుక నుంచి ఎవరన్నా పొడిస్తే మనం ప్లేస్తామని నాకు తెలుసు. అంటే మన గురించి మనకు తెలియనప్పుడు ఎంతమంది అన్నా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటారు. మనతోటి మన రిలేషన్షిప్ అంటే మనతోటి ఉండి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నేనంటే ఏంటిదని తెలిసినప్పుడు వాళ్ళు అలాంటివి చేయరు. కాకపోతే ఆ కామెంట్స్ని నేను ఎప్పుడైనా కానీ పాజిటివ్గానే తీసుకున్నా, ఎప్పుడు బాధపడలేదు. అంత బాధపడి అంత పెద్దగా ఏం పెట్టలేదు కామెంట్స్ కూడా. లైట్ బాగా బాధపడిన క్షణం అంటే మనిషి జీవితంలో హ్యాపీ ఉంటుంది, అట్లా సాడ్ కూడా ఉంటుంది. చాలాసార్లు జరుగుతుంది, కానీ మన మైండ్లో ఒకటి రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా. అంటే నేను లైఫ్లో ఒకటి మనం ఎప్పుడైనా కానీ ఒకటి అనుకుంటాం, ఇట్లా ఉండాలి, ఒక ఫ్యామిలీతో ఉండాలి, ఇది అని నేను ఒక పెద్ద కోట కట్టుకున్న తర్వాత ఒకటేసారి కూలిపోయింది. అది కొన్ని రోజులు స్ట్రగుల్ ఫేస్ చేసిన, అంతకుమించి బాధ దాని తర్వాత కూడా నేను లైఫ్లో అనుభవించలేదు. అదొకటే బాధ. మళ్ళీ ఇప్పుడు కలవాలనిపించలే మళ్ళీ ఈ టాపిక్. ఓకే ఓకే. అంటే ఏదైనా ఇప్పుడు బ్యాక్ వెళ్తే అది నేను మార్చుకోవాలి నా లైఫ్లో అని ఏదో ఒక థాట్ ఉంటుంది కదా, అట్లా ఏముంది మీ లైఫ్లో? దేవుడు ఇచ్చిన ఒక లైఫ్లో దేవుడు ఎటు వెళ్ళాలో అనేది డిసైడ్మెంట్ చేస్తాడు. మనకు అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. దెబ్బ తాకితేనే మనకు దాని వాల్యూ తెలుస్తుంది. దాన్ని నేను మార్చుకోవాలని అనుకోవట్లేదు. నేను దెబ్బ తినాలి ఎవ్రీ టైం. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలని లేదు, అప్ అండ్ డౌన్స్ తోటే వెళ్ళాలని నా లైఫ్ అనుకుంటున్నా అంతే. మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలి, అది మార్చుకోవాలని లేదు. మనం ముందు ఏమైనా గోల్ పెట్టుకుంటే దాన్ని స్ట్రైట్గా ఫాలో అయ్యి దాన్ని కరెక్ట్ రీచ్ కావాలి. ఇది మాత్రం చేసుకోగలగాలి. కానీ మన లైఫ్ని మార్చుకోవాలంటే ఈ గోల్నే మనం ఏదైతే అనుకున్నామో ఆ సక్సెస్తోనే మార్చుకోవాలి అంతే. అంటే డాన్సర్ టు యాక్టర్ అయ్యారు, ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారు కదా. అవును. సో డాన్సర్ నుంచి ఆర్టిస్ట్గా టర్న్ అవడానికి మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు కదా. ఎందుకు అలా వెళ్ళడం, ఇక్కడ బాగుంది కదా అని ఫీల్ చాలామంది చెప్పుంటారు మీరు. సో ఎందుకు ఇట్లా ఎలా అంటే డాన్సర్ నుంచి యాక్టర్గా అంటే ఇట్లా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, డాన్సర్ అంటే బేసిక్గా యాక్టర్ అనమాట. అంటే డాన్స్ అంటే అది స్క్రీన్ వెనకాల ఉండి కొన్ని ఉంటాయి కదా, అట్లా కాకుండా మొత్తం మీ మీదే నడుస్తుంటుంది మొత్తం ప్రతిదీ. అంటే ప్రతిదీ అక్కడ ఏంటంటే ఎమోషన్ అన్నది అంత పట్టించుకోండి. మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు అంత బాగుంటుంది, ఇక్కడ ఎమోషన్ అంతా చాలా ఉంటుంది కదా. ఆర్టిస్ట్గా కూడా చూస్తుంటారు కదా, సో కష్టం అనిపించిందా లేకపోతే? లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా ఇష్టం. అట్లనే చిన్నప్పటి నుంచి ఉంది. ఒక డ్యాన్సర్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్సర్గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాం కాబట్టి అది ఉంది. నాకు కూడా ఎప్పుడైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇట్లా ఉండాలి, ఇది చేయాలి, మనం ఒక డ్యాన్సర్గా కాకుండా ఒక యాక్టర్ కూడా ప్రూవ్ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే. ఆ ఛాన్స్ నాకు వచ్చింది, చేసుకున్నాను. గుర్తించారు ఆడియన్స్, అంటే జనాలు కూడా నన్ను యాక్సెప్ట్ చేసారు. హ్యాపీ. మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఈ డాన్సర్స్లో బాగా ఇష్టం మీకు? డాన్సర్స్లో ఎవరు బాగా ఇష్టం? డాన్సర్స్లో డాన్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్క ఇష్టం. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉంటారు కదా, అలా ప్రభుదేవ్ మాస్టర్, చిరంజీవి గారు. ఓకే, అట్లా. సో అందుకే ఆయనలాగా మీరు ఆర్టిస్ట్ అయ్యారు, డైరెక్టర్ అవుతారా? మళ్ళీ ఆయన కూడా డైరెక్టర్ అంటే డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి, డైరెక్షన్ చేసేది నేను. ఏవైబి ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను అంతకుముందు 2018లో వర్క్ చేసినప్పుడు అందులో ఒక వరల్డ్ ఫేమస్ లవర్ అని, అప్పుడే వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ గారిది రిలీజ్ అయింది. ఆ టైంలో నేను అదే టైటిల్ మీద వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. అంటే డైరెక్షన్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, సాంగ్స్ కూడా రాయడం కానీ, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంట్రెస్ట్ అంతే. ఓకే, ఫీల్డ్లోకి రాకముందు ఏం చేసేవారు? అంటే ఈ ఫీల్డ్లో అంటే నేను చిన్నప్పటి నుంచి డ్యాన్సర్ని, అండ్ నా స్టడీ ఇంటర్లోనే స్టాప్ చేసేసిన. ఇంటర్ తర్వాత నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసిన. ఓకే, అంటే ఫ్రెండ్స్ ద్వారా. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చారు కదా. అవునండి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు, ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎలా రావాలనుకున్నారు? లైన్ ఎక్కడ దొరికింది? అంటే ఫ్రెండ్ ద్వారా మగధీర డే 2 డ్యాన్స్ అని ఉండదు ఆ టైంలో. ఆట అండ్ ఛాలెంజ్, ఛాలెంజ్ అండ్ డి అండ్ మగధీర డే 2 డ్యాన్స్, ఇప్పుడు 3 జరుగుతూ ఉండే అప్పుడు షూట్స్. ఇది ఛాలెంజ్ అనేది మా టీవీలో వచ్చేది, డి అనేది ఈటీవీ, మగధీర డే 2 డ్యాన్స్ జీ తెలుగులో వచ్చేది. మా ఫ్రెండ్ వచ్చేసి రెగ్యులర్గా చేసేవాడు అందులో. నన్ను మా ఫ్రెండ్ ఏం చేసిండు, సాగర్ ఆయన పేరు, ఆయన తీసుకెళ్ళాను అనమాట. నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదరా, నువ్వు కూడా సైడ్ డాన్సర్గా చేసేవరా కంటెస్టెంట్స్ తోటి అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. నందు మాస్టర్తో చేసినాం. దాని నుంచి మెల్లగా శోభన్ మాస్టర్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉండదు తెలుసుంటు గారు, ఆయన రాకేష్ మాస్టర్ని పరిచయం చేయించిండు. మన రాకేష్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయనను పరిచయం చేయించి ఇట్లా స్టూడెంట్స్ ఉన్నారు మాస్టర్, మీ దగ్గర పెట్టుకోండి, ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్నా వాళ్ళు అన్నీ చేస్తారు అని చెప్పనంటే, వాళ్ళ తరపు నుంచి మేము బోరబండలో ఉండే అప్పుడు రాకేష్ మాస్టర్ గారు,
అప్పుడు అక్కడికి వెళ్ళి అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నుంచే మాస్టర్ అంటే చాలా మాస్టర్ దగ్గరనే నేర్చుకున్నాను. నాకు ఒక డాన్సర్గా నేను డాన్స్ చేయగలుగుతాను కానీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నాకు తెలిసి ఉండేవి కాదు. 2008, 2009లో నేను ఇక్కడ ఇంద్రలోక్ కాంప్లెక్స్లో ఉండేది. అప్పుడు బోరమండ నుంచి ఇక్కడికి ఇంద్రలోక్ కాంప్లెక్స్కి వచ్చినాం అనమాట, ఇంద్రానగర్ దగ్గరికి. అక్కడ ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఓపెన్ చేసిరు. అక్కడ ఒక 1 year వర్క్ చేసినాం కావచ్చు. ఆ టైంలో నాకు డ్యాన్స్ తప్ప ఏం తెలిసేది కాదు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆయన ప్రతిరోజు క్లాస్ తీసుకునేటోడు. అసలు డ్యాన్స్ చేస్తే డ్యాన్సే కాదు, ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. అలాంటివి నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. ఇప్పుడు మన మధ్యలో లేరు కాబట్టి, అండ్ ఆయన తరపు నుంచే నేను యాక్టింగ్ అనేది కొంచెం నేను చూస్ చేసుకున్నా. ఇట్లా ఉంటుంది, ఇది ఉంటుందని ఒక డాన్సర్గా నేను తెలుసుకున్నది ఆయన దగ్గరనే, రాకేష్ మాస్టర్ దగ్గరనే. అంటే కొరియోగ్రాఫర్గా సినిమాల్లోకి వెళ్ళకుండా మళ్ళీ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యారు కదా మళ్ళీ. అంటే ఆ టైంలో 2009లో జెమినీ టీవీ 31st నైట్ ఈవెంట్ చేసినాం. నాకు ఒక 10 days బాగా స్ట్రగుల్, అంటే ఎక్కువ స్టెయిన్ అయిపోయింది, ఫీవర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి సిక్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు పంపించలేదు. అప్పటికి ఆ లోపు ఒకవేళ 2009లో ఉండేది ఉంటే నాకు సైడ్ డాన్సర్ కార్డ్ తీసుకున్నట్టు. అప్పుడు షారోన్ అన్న ప్రెసిడెంట్గా ఉండే. ఆ టైంలో నీకు ఇప్పిస్తా అంటే పాల్ మాస్టర్ని చాలామంది వచ్చేవారు అప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గరికి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం స్టాప్ చేసారు, నీకు హెల్త్ పరంగా బాగాలేదు అనేసరికి అక్కడనే ఉండిపోయి ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం జరిగింది. ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మెల్లగా అట్లా అయిపోయింది. అట్లనే డాన్సర్గా ఉండి ఒక ఆర్టిస్ట్గా ఈ యూట్యూబ్లోకి నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన. నాకు అంటే డైరెక్ట్ మూవీస్లోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది. అంటే నాకు డైరెక్ట్ టచ్ అక్కడికి వెళ్ళిపోయినా. రాకేష్ మాస్టర్ తరపు నుంచి నేను ఏదో మూవీస్లోకి వెళ్ళాలి, మూవీస్లో కొరియోగ్రాఫర్ కావాలి, డాన్సర్ కావాలి అనే థాట్ నుంచి కొన్ని మధ్యలో డిస్టర్బెన్స్ల వల్ల స్టాప్ అయిపోయి అక్కడనే మా ఊరు గోదావరి కానీ అక్కడనే స్టాప్ అయిపోయినా. అక్కడ స్టాప్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిచ్యువేషన్ జరిగింది. అటు నుంచి ఇళ్ళకు రావడం జరిగింది. యూట్యూబ్లోకి రావడానికి మీకు ఎవరు హెల్ప్ చేశారు? అంటే ఎవరు చెప్పారు ఇట్లా యూట్యూబ్లో చేద్దాం మనం అని చెప్పి? యూట్యూబ్లోకి మా ఫ్రెండ్ ఉండేటోడు, చరణ్ అని. వాడు మూవీస్ చిన్న చిన్న మూవీస్ చేసిండు, అవి ఇంకా రిలీజ్ కాలేదు, నార్మల్ తక్కువ బడ్జెట్. వాడు ఎప్పటికీ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. అసలు నాకు యూట్యూబ్ మీద అంత ఐడియా లేకుండే. వాడు ఎక్కువ యూట్యూబ్లో ఇది ఉంటుంది, అది ఉంటుంది అని కవర్ సాంగ్స్ నాతో చేయించుకున్నాను. అంటే నా మైండ్ అప్పుడు నేను కొంచెం స్ట్రగుల్లో ఉండే, మైండ్ అంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండే. వాడు దాంట్లో నుంచి బయటపెట్టడం కోసం వాడు యూట్యూబ్ అనే ఛానల్ని ఇంట్రడ్యూస్ చేసింది నాకు. కవర్ సాంగ్స్ చేద్దాం రాదని అన్నప్పుడు చేస్తే అందులోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో బోరబండాల మన అత్తాపూర్ దగ్గర శ్రవంత్ బంటి సార్ అని ఉంటారు, శ్రవంత్ బంటి. వాళ్ళది ఏవైబీ ఆర్ట్స్ అనే ఛానల్. అంటే నేను డిప్రెషన్లో నుంచి బయటికి రావడం కోసం వాడు ఏం చేసినట్టే ఆ ఛానల్ తీసుకెళ్ళి చేపించిండు అన్నట్టు, చేర్పించిండు. అక్కడ వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. అరే చేసుకో, ఎందుకనంటే వాడు నా గురించి ఏం చూసినాడంటే, నీకు టాలెంట్ ఉంది, నువ్వు అంత ఇక్కడనే అయిపోవద్దు, నువ్వు ఇక్కడనే ఉంటే చచ్చిపోతావు కావచ్చు అనే రేంజ్లో అంత పిచ్చిగా ఉండటంనే వీడు మారిపోవాలంటే, వీనికి ఏదో ఒక పని ఉంటే వీడు మారిపోతాడు అన్నట్టు తీసుకుపోయి నన్ను అక్కడ వేసిండు. అక్కడ నాకు డ్యాన్స్ నేర్పిమని సార్ చెప్పారు. ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, వాళ్ళకి డ్యాన్స్ చెప్పండి మీరు అని చెప్పి అన్నారు. మంత్లీ ఇంత మీకు పేమెంట్ ఇస్తా, అది ఇది అని చెప్పానంటే అది యాక్సెప్ట్ చేసిన. తర్వాత నీ లోపల యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి టోనీ, నువ్వు కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవచ్చు, వెబ్ సిరీస్ చేద్దాం అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ సరే ఓకే అన్న ట్రై చేసిన. అంటే నాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆ టైంలో, అనుకోకుండా చేసేసిన. టోనీ నువ్వు డాన్సరే కాదు, నువ్వు యాక్టర్ కూడా, నువ్వు అయితే ఏదో ఒక రోజు మంచిగా ఉంటుంది అది అని చెప్పని అన్నారు. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇది మూవీ వర్షన్ నుంచి యూట్యూబ్ నుంచి ఫోక్ ఇండస్ట్రీకి ఇక రఘుజాన్ అన్న ఫ్రెండ్, వాడు కొరియోగ్రాఫర్. వాడు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు వచ్చి సాంగ్ చేయాలని చెప్పని అన్నాడు. చలో చలో కమలమ్మ సాంగ్ చేశాను. అప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ చేసిన, అది సక్సెస్ అయింది. వెంటనే అదే ప్రొడ్యూసర్ నాకు కాల్ చేయడం జరిగింది. చాలామంది నంబర్స్ తీసుకొని ఇట్లా టోనీ బాగా చేస్తున్నాడు ఫోక్ ఇండస్ట్రీలో, ఆయన చేసిన సాంగ్ ఫస్ట్ సాంగ్ బాగుంది అన్నట్టు అట్లా మెల్లమెల్లగా నాకు ఛాన్సెస్ వచ్చినాయి అన్న. అట్లా వచ్చింది యూట్యూబ్లో. ఇప్పుడు మీ రియల్ నేమ్ వినయకాంత్. ఓకే, వినయకాంత్ నుంచి టోనీకి ఎట్లా మారారు? అంటే నా చిన్నప్పటి నుంచి పేరు టోనీ. ఇంట్లో ఇంటి పక్కల స్కూల్లో కూడా టోనీ అని పిలుస్తారు, ఓన్లీ సర్టిఫికేట్ మీద మాత్రమే వినయకాంత్ అని ఉంటుంది. ఒరిజినల్ టోనీ. అయితే కిక్ అని ఎట్లా వచ్చిందంటే, నేను రవితేజ ఫ్యాన్ అనమాట. రవితేజ అన్న ఫ్యాన్ని.
అట్లా కిక్ మూవీ వచ్చినప్పుడు టోనీకి పక్కకు కిక్ యాడ్ చేసుకున్నాను. అప్పుడు ఎప్పుడో చిన్నప్పటి నుంచి టోనీ కిక్ అని ఫేస్బుక్ ఐడి ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు కూడా టోనీ కిక్ అని ఉండేది. అట్లనే నాకు కంటిన్యూ అయిపోయింది. అందరూ టోనీ కిక్ అనడం. ఆయనతో ఏదో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తారనుకుంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా అయ్యారు అంటే ఆయన పక్కనే ఆఫర్ వస్తే ఎట్లా ఫీల్ అవుతారు? ఇప్పుడు రవితేజ గారి పక్కన చెప్పలేము. మనకు అంత అభిమానిస్తున్నామంటే వాళ్ళ పక్కకు మనకు ఒక ఛాన్స్ వచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేము అంతే. ఇక అది గుర్తుండిపోతుంది. నాకు అదృష్టం అనుకోవాలి. ఆ అదృష్టం ఉంటే నిజంగా చాలా అంటే కలవడం, ఫోటో దిగడం ఇది కాదు మెయిన్. ఒక్క సినిమాలో సరే కొరియోగ్రఫీగా అన్న ఒక సైడ్ డ్యాన్స్గా అన్న అట్లా చేసిన అంటే పక్కకు ఒక చిన్న క్యారెక్టర్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయినా ఒక సీన్లో కనిపిస్తే చాలు. అట్లా నేను చాలా హ్యాపీ. 2 ఆప్షన్లు ఏంటంటే ఆయన పక్కన ఆర్టిస్ట్గా చేస్తావా, డాన్సర్గా అదే డాన్స్ మాస్టర్గా చేస్తావంటే ఏం తీసుకుంటారు రెండిట్లో? ఆర్టిస్ట్గా చేస్తాను. ఆయనతో వర్క్ చేయడం ఇష్టం. డాన్సర్గా అంటే ఇట్లా చేసి వెళ్ళిపోతారు. అదే మూవీ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మనం మూవీ కంప్లీట్ అయ్యేదాకా ఉంటాం. అది లైఫ్ లాంగ్ నేను పోయేదాకా ఉంటుంది. ఓకే, అంతకు మించి ఏం లేదు కదా. మనం ఇష్టపడే పర్సన్స్ వాళ్ళ పక్కకే మనం యాక్టింగ్ చేస్తున్నామంటే అది చెప్పుకోలేము. అది అందుకు రవితేజ గారి మీద ఇష్టంతో కిక్ అని అట్లా అయిపోయింది. టోనీ కిక్ అయిపోయింది. బాగా హ్యాపీ మూమెంట్ ఏంటి బ్రో మీ లైఫ్లో? బాగా అంటే ఇప్పటివరకు బాగా హ్యాపీగా ఫీల్ అయింది అంటే చాలా మూమెంట్స్ వచ్చి ఉంటాయి, చాలా మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఒక బిగ్ ఇప్పుడు సినిమా ఓకే ఏంది అంటున్నారు ఇలా ఈ టైప్లో ఇది చాలా హ్యాపీ మూమెంట్. అంటే నేనైతే ఈ మూవీ అయితే చాలా హ్యాపీ మూమెంట్ అన్న. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎప్పుడూ అనుకుంటాను ఒక డాన్సర్గా ఒక ఆర్టిస్ట్గానే ఉంటా, అంటే ఒక యూట్యూబ్లోనే ఉండిపోతా కావచ్చు. ఎందుకంటే మనకు ఒక హైట్ లేదు, మనకు అంత గ్లామర్ లేదు, హీరో అంత లేదు అంటే నేను అనుకుంటా. నేను ఎక్స్పెక్ట్ అంటే నా ఫీల్ అవుతూ ఉంటా, అంటే కొంచెం ఇంకొక 2 ఇంచులు 3 ఇంచులు హైట్ ఇచ్చినా అయిపోరా, కొంచెం గ్లామర్ ఇచ్చినా అయిపో అన్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంటే నేను ఫీల్ అవుతూ ఉంటాను. కానీ సడన్గా నువ్వే హీరో, నీతోనే ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం అని అన్న తర్వాత అది హ్యాపీనెస్గా చెప్పలేంది. నేను ఆ రోజు మాత్రం అగ్రిమెంట్ అయిపోయి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్న రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక డైనమాలా ఉన్నా. కానీ అందరికీ ఇంటికి ఫోన్ చేసిన, అమ్మా నీ కొడుకు హీరో అయింది అమ్మా, ఇది పరిస్థితి, ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నారు, నీ కొడుకు మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ఇది ఇన్ని రోజులు కష్టపడ్డదానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితం అనేది వచ్చింది. అంటే నేను ఎన్నో స్ట్రగుల్స్ నుంచి వచ్చిన అది మామూలుగా తప్పేను. ఎన్నో బాధల నుంచి అసలు నేను అసలు ఏ దారి ఎటు నుంచి దేవుడు ఎటు తీసుకెళ్తాడో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ 5 years ఎట్లా గడిచింది అనేది కూడా నాకు ఐడియా లేదన్న. అట్లా వెళ్ళిపోయింది అంతే. కానీ సంతోషంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా డ్రీమ్లో చెప్పుకుంటా. డ్రీమ్ ఐటెంలో చెప్తాను. ఓకే ఓకే, ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్, ఇంకా ఫ్యూచర్ మీ గోల్స్? మూవీ ఓకే అయింది అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా సినిమా. మీ ఫ్యాన్స్ని కూడా చాలా మందిని తొందరలో సినిమా వస్తాను, సినిమా తీస్తాను అని చాలా రోజుల నుంచి అన్నాను. కానీ కన్ఫామ్గా మీకు ఈ 2 monthsలో ఈ వచ్చే 2 monthsలో అప్డేట్ ఇస్తారు. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ నడుస్తుంది, వర్క్షాప్ నడుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అఫీషియల్గా మీ ముందుకి వస్తాం. మీరేం డిసప్పాయింట్ కావద్దు. ఖచ్చితంగా అంటే నేను చెప్పే మాట ఇన్ని రోజుల నుంచి నేను మాటగా చెప్పిన, ఇప్పుడు నేను హార్ట్ఫుల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇది నేను చెప్పడం కాదు, మీకే ఇంకో 2 నెలల్లో తెలుస్తుంది. మీరేం డిసప్పాయింట్ కావద్దు. సాంగ్స్ కూడా రావట్లేదు, చేయట్లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్తో, ఒక పెద్ద సినిమాతో మీ ముందుకు వస్తున్నాం కాబట్టి, మంచి కథతో వస్తున్నాం కాబట్టి మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. అండ్ మీరు లేకపోతే నేను లేను. అండ్ చాలా థ్యాంక్ యూ. నన్ను కూడా ఇందులో ఇంకా సపోర్ట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను అంతే. వాళ్ళకు ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేశారు మొత్తం? నేను ఒక 300 దాకా చేశాను. ఈ 300 సాంగ్స్లో బాగా కష్టంతో చేసిన పాటే ఉంది. బాగా అరే వద్దు ఇంకా అది మనం అనుకున్న తర్వాత సాంగ్ కంప్లీట్ అయిపోయినా కొంచెం కష్టంగా ఉంది అనిపించింది పాట ఏంటి? కష్టంగా అంటే ఇప్పుడు నేను లక్ష్మణ్ అన్నతోటి ప్రాజెక్ట్ చేసినప్పుడు కొంచెం భయంగా కష్టంగా అనిపించేది. అట్లా కొన్ని టైమ్స్లో నేను హెల్త్ కరెక్ట్గా లేనప్పుడు కూడా డ్యాన్స్ చేయడం నాకు బాగా కష్టం అనిపించింది. అట్లా చాలా జరిగినాయి అన్న, ఒకటని కాదు, బాగా జరిగినాయి. ఇది యాక్టింగ్ వర్షన్కి వస్తే లక్ష్మణ్ అన్నతో చేస్తే కొన్ని కష్టం అనిపిస్తాయి, భయం అనిపిస్తుంది. కష్టం ఏం లేదు, ఇష్టమే, కానీ కొంచెం భయం వేస్తుంది. డ్యాన్స్ పరంగా వస్తే కష్టం, ఎందుకంటే బాడీ మొత్తం షేక్ చేయాలి కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో నాకు హెల్త్ కరెక్ట్గా సహకరించినప్పుడు కొంచెం కష్టం అనిపించింది. చాలాసార్లు అయింది అట్లా. అంటే ఇన్ని పాటల్లో మీకు ఇష్టం లేకుండా మీరు ఏదో ఒక ఫ్రెండ్ చెప్పారని ఫ్రెండ్ గురించి అని, అంటే పాట నచ్చకపోయినా మీరు చేసిన ఒకటి ఉంటాయి కదా, ఉన్నాయా అట్లాంటివి? పేరు చెప్పాలి లేదా
అట్లా లేదా. తర్వాత బాధపడింది ఏమన్నా? లేదు లేదు అట్లేం లేదు. మనం ఏదైనా సాంగ్ నచ్చితే చేస్తాం, నచ్చకుండా అయితే మనం చేయలేము, అడిగేయలేము. నచ్చే చేసినాము నేను సాంగ్స్, ఎప్పుడు నచ్చకుండా చేయలేము. ఓకే. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా అంటే అంటే పాట హైప్ పోతుంది అనే నమ్మకం కాకుండా మీడియంలో ఉంది, ఒకటి హైప్లో ఉంది, అంటే మొత్తం పూరా డల్గా ఉంటే మాత్రం లేదన్నా ఇలా లేదు అని చెప్పగలుగుతా. కానీ నన్ను కన్విన్స్ చేసి నేను ఇష్టం లేకుండా చేసిన ప్రాజెక్ట్ అయితే ఏది లేదు, అన్ని ఇష్టం ఉండే చేసేసిన. కొంతమంది నెగిటివ్గా కామెంట్లు పెడుతుంటారు, వాంటెడ్లీ కావాలని పెడుతుంటారు. అట్లా వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? నేను కావాలని పెట్టినప్పుడు దాన్ని నేను ఏం చేయలేనన్నా. నేనైతే అసలు ఈ స్టార్టింగ్లో ఎప్పుడో 1 ఇయర్లో అంటే ఈ ఫస్ట్ ఇయర్లో నేను చూసుకున్నా కామెంట్స్, బాధ అనిపించేది. తర్వాత నుంచి అసలు కామెంట్స్ చూడడమే బంద్ చేసిన. తర్వాత మధ్యలో మా ఫ్రెండ్స్ ఎప్పుడు కామెంట్స్ కూడా చూసుకోవాలి, చూసుకుంటే నీ గురించి ఏం నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా తెలుస్తుంది, దాన్ని నువ్వు క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా మాట్లాడేది. అట్లా నేను చూసేది. అవన్నీ చూసి ఏమైపోయిందని అంటే కామన్ అయిపోయింది నాకు. అంత నెగిటివ్గా తీసుకునే అంత లేదు. తర్వాత నాకైతే ఎవరు ఇదివరకు నెగిటివ్గా పెట్టిర్రో వాళ్ళందరూ పాజిటివ్గా కామెంట్స్ ఇప్పుడు స్టార్ట్ చేసారు, అది నాకు హ్యాపీగా ఉంది. ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటివరకు మీ లైఫ్లో, ఎవరి నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ నాకు లక్ష్మణ్ అన్న తరపున వచ్చింది. ఓకే. లక్ష్మణ్ అన్న నుంచి వచ్చింది, నా ఫ్రెండ్స్ తరపు నుంచి వచ్చింది, బబ్లు గారు కానీ రఘుజాన్ గారు కానీ వాళ్ళ తరపు నుంచి వచ్చింది. కానీ లక్ష్మణ్ అన్న అంటే ఆయన నేను ఒక యూట్యూబ్ జక్కన్నగా చూస్తాను. అంటే ఆయననే అంటే నాకేం పూర్తిగా తెలియదు కదా, నాకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అంటే నేను చేయగలుగుతా అని ఆ నమ్మకం పెట్టుకొని ఆయన ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి అన్నాడు. అయినా ఒక మంచి కాంప్లిమెంట్ అన్న. ఒక టైంలో దీన్ని ఒకసారి అన్నాడు, నేను చనిపోయేంత లోపల నిన్ను హీరోగా చేసి నేను పోతాను, అంత మంచి యాక్టర్. అంటే ఇది నాకన్నా ముందు పర్సనల్గా బబ్లుతో షేర్ చేసుకున్నాడు. నువ్వునన్నా ఇంత మంచి యాక్టర్, ఆయనను ఖచ్చితంగా చనిపోయే అంటే నేను చచ్చేంత వరకు అంటే చచ్చేంత లోపల ఆయన హీరోని చేసి ఉంటానా, నిల్చోబెడతా అలాంటి అంత మించి ఇంకేం లేదన్న నాకు. ఆయన అట్లా అన్నాడు అంటే ఆయన నాకు యూట్యూబ్లో ఆయన నాకు చాలా పెద్ద ఒక మంచి గొప్ప వ్యక్తులకే కనిపిస్తాడు. అట్లాంటి పర్సన్ అన్నాడు అని అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను. అంటే ఇట్లా చేయాలరా, ఇట్లా ఉండాలని. అట్లాంటి అయినా నాతో స్ట్రేట్గా చెప్పకుండా నా ఫ్రెండ్స్తో చెప్పుకున్నాడు అని అంటే, నాతో కూడా డైరెక్ట్గా అన్నాడు ఒక తర్వాత కొన్ని డేస్ తర్వాత అన్నాడు. ఆ మాటని నేను ఇప్పుడు కూడా మర్చిపోను. ఇప్పుడు మూవీ ఆఫర్ వచ్చింది కదా, చెప్పావా ఎలా ఫీల్ అయ్యాడు? చెప్పినావు. అన్ననే చేసేది, ఇప్పుడు అన్ననే డైరెక్షన్ చేస్తున్నాడు, అన్న చేతుల మీదనే వస్తున్నా. ఓకే. ఇద్దరు కలిసి చాలా గట్టి కొడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చెప్పి 5 months 6 months అవుతుంది. ఆ 6 months లోపే అగ్రిమెంట్లు అయిపోయినాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఎప్పుడైనా సరే అది మార్చుకుంటే బాగుండు నాకు, సో అది మార్చుకుంటే నా కెరీర్ ఇంకొంచెం బాగుండు అట్లా ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా? మార్చుకుంటే బాగుండు అంటే కెరియర్లో ఏం లేదన్న. అంటే నన్ను నేను ఇంకా డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా. అంటే డెవలప్మెంట్ అంటే డ్యాన్స్ పరంగా అయినా స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోవాలని, యాక్టింగ్ పరంగా కూడా ఇంకా ఏదో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేదో చేయాలి, ఇంకా చేంజ్ చేసుకోవాలి అనేది మాత్రం ఇదైతే ఉంది. ఓకే. ఓకే. అయితే తొందరలోనే మూవీ స్టార్ట్ చేసి మూవీ ప్రమోషన్ రావాలి మళ్ళీ మీరు ఇక్కడికైతే. ఖచ్చితంగా ఖచ్చితంగా. యా, హోప్ మూవీ తొందరలోనే రిలీజ్ అవ్వాలి. నీ డ్రీమ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నా, నీ డ్రీమ్ నెరవేరి పెద్ద సక్సెస్ కొట్టాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది మన టోనీ కిక్తో స్పెషల్ చిట్ చాట్. యా, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.